ఈరోజు నేను మీకు రవ్వ దోశ చేసి చూపిస్తున్నా. రవ్వ దోశకు కావాల్సిన వస్తువులు నేను 1/2 కిలో సుజీ తీసుకున్నానండి. సుజీ రవ్వని దీంట్లో ఒక బౌలు బియ్యం పిండిని తీసుకుంటున్నా. ఒక 1/2 బౌలు మైదా తీసుకుంటున్నానండి. ఒక బౌల్ చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు ఒక బౌల్ తీసుకున్నానండి. క్యారెట్ తురుముని ఒక బౌల్ తీసుకున్నా. ఒక బౌల్ పెరుగు తీసుకున్నానండి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 3 తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకున్నాను. అన్నిటినీ ఇలా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 1/2 స్పూను వాము తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. 2 స్పూన్స్. దీంట్లో గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి ఉంచుతానండి. చిక్కగా అయింది. ఇంకా గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటానండి. ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట తర్వాత మూత తీస్తానండి. వేసుకుంటున్నానండి. పలుచగా చేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. ఫస్ట్ వేసుకున్నాను, వాటర్ వేసాను కదా, సరిపోలేదు, అందుకోసం వేసుకున్నాను. దీంట్లో 1 స్పూను ఆయిల్ వేసానండి. దీంట్లో కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. చూసారా ఎలా పతలా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. నేను గ్యాస్ ఆన్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక నిమిషం పాటుగా మూత పెట్టుకొని ఉంచుకుంటానండి. చూసారు కదండి మన రవ్వ దోశ ఇలా అయింది. కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ పోసి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. చూసారా మన యమ్మీ దోశ అండ్ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. పల్లీల పచ్చడి మీకు చూపించుకోలేదండి, తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మీకు తిని చూపిస్తున్నా. సూపర్ అండి. మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కంప్లీట్ చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. కంప్లీట్ అండి. బాయ్ బాయ్.